ఇస్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. ఈ వీడియోలో మనం న్యూసాఫ్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఈ కోర్స్ ఎవరు చేయొచ్చు, దీనికి ఇది నేర్చుకోవడానికి ప్రీ రిక్విజిస్ట్ ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చు, శాలరీస్ ఎలా ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూసాఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. మ్యూసాఫ్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. వీళ్ళు ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అలాగే ఆటోమేషన్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంటిగ్రేషన్ అంటే మ్యూసాఫ్ట్ అనేది ఒక మిడిల్ వేర్. ఓకే, మనకి ప్రీవియస్ గా మ్యూసాఫ్ట్ అంటే బాగా గుర్తొచ్చేది టిప్కో ఒకటి గుర్తొచ్చేది కదా. ఇది టిప్కో లాంటి ఒక సాఫ్ట్వేర్ మ్యూసాఫ్ట్ అనేది. ఓకే, సో ఇక్కడ మ్యూసాఫ్ట్ గురించి చూసినట్టయితే మ్యూసాఫ్ట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ దట్ ప్రొవైడ్స్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కాల్డ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. I think it is a central hub that allows the different software applications, data sources, and devices to connect and communicate with each other, no matter where they are. Okay, different systems communicate అవ్వడానికి ఈ మ్యూసాఫ్ట్ సాఫ్ట్వేర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇందులో ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ని మనం యూజ్ చేసుకుంటా ఉంటాం. అలాగే ఇది ఇంటిగ్రేషన్స్, అలాగే ఏపీఐ లెడ్ కనెక్టివిటీ, అలాగే ఆటోమేషన్. ఇది ఆటోమేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే బై కనెక్టింగ్ డిఫరెంట్ సిస్టమ్స్, మ్యూసాఫ్ట్ ఎనేబుల్స్ ద ఆటోమేషన్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఎ న్యూ ఆర్డర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ an e-commerce system, MuleSoft can automatically trigger updates in inventory, create an invoice, and initiate the shipping process. Okay, so ఫైనల్ గా మ్యూల్సాఫ్ట్ అనేది ఒక మిడిల్ వేర్. ఇది డిఫరెంట్ సిస్టమ్స్ ని కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇందులో ఏపీఐస్ అంటే మెయిన్ గా ఏపీఐ మీద వర్క్ అవుతా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఈ ఈ మ్యూసాఫ్ట్ ట్రైనింగ్ సంబంధించిన కోర్స్ కంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. అలాగే మన ఇన్స్టిట్యూట్ లో చాలా ఫ్యాకల్టీ బాగా చెప్తారు మ్యూసాఫ్ట్ ని. అందరూ కూడా 3+, 4+ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని జాబ్ కొట్టుకుంటూ ఉంటారు. మీకు ఈ మ్యూసాఫ్ట్ ట్రైనింగ్ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9985269518. ఈ నెంబర్ కి కాల్ చేయండి. సో ఫస్ట్ వాట్ ఈస్ మ్యూసాఫ్ట్. ఇక్కడ మ్యూసాఫ్ట్ లో మనకి MuleSoft is widely used integration platform that enable business to connect applications, data, and devices seamlessly across on-premises and cloud environment లో కానీ on-premises కానీ ఇవేవైతే అప్లికేషన్స్ డేటా కమ్యూనికేట్ అవ్వడానికి మ్యూసాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. ఇందులో మనకి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓకే, ఈ యూజ్ కేసెస్ అన్ని కమింగ్ సెషన్ లో చూద్దాము. సో మ్యూసాఫ్ట్ అనేది స్పీడ్ గా ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మ్యూసాఫ్ట్ కి. ఓకే, సో అబౌట్ మ్యూసాఫ్ట్ కంపెనీ చూసుకున్నట్టయితే ఇది 2006 లో స్టార్ట్ అయింది. తర్వాత 2018 లో సేల్స్ ఫోర్స్ ఎక్వైర్ చేసుకుంది అనమాట. సేల్స్ ఫోర్స్ ఎక్వైర్ చేసుకున్న కాడి నుంచి దీనికి మార్కెట్ లో చాలా మంచి బిజినెస్ జరిగింది. ఓకే, సేల్స్ ఫోర్స్ దాదాపుగా సిఆర్ఎం, చాలా కంపెనీస్ సిఆర్ఎం సేల్స్ ఫోర్స్ వాడతారు కాబట్టి వీళ్ళు మ్యూసాఫ్ట్ ని ప్రిఫర్ చేశారనమాట. ఎందుకంటే వీళ్ళకి అంతకు ముందు వరకు ఇంటిగ్రేషన్ సర్వీసెస్ లేదు సేల్స్ ఫోర్స్ వాళ్ళకి, అందుకని మ్యూసాఫ్ట్ ని యాక్వైర్ చేసుకున్నారు. ఇక్కడ మనకి భూమి సాఫ్ట్వేర్, అలాగే ఎఫ్జి అని చెప్పి ఇంకా సో మెనీ మిడిల్ వేర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాము. సో ఇక్కడ మ్యూసాఫ్ట్ అనేది మనం హూ కెన్ లెర్న్. సో మ్యూసాఫ్ట్ అనే మ్యూసాఫ్ట్ ని ఎవరైనా సరే నేర్చుకోవచ్చు అనమాట. అంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మ్యూసాఫ్ట్ అనేది బెస్ట్ ఛాన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెషర్ గా కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం బీటెక్ అయిన వాళ్ళకి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ బీటెక్ లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఎక్కువగా మ్యూసాఫ్ట్ ఓపెనింగ్స్ అన్ని కూడా 3+, 4+, 5+ మీద పడుతూ ఉంటాయి. మీరు 3 years గ్యాప్, 4 years గ్యాప్ ఉన్నట్టయితే మీకు ఎక్కువ కావాల్సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన ట్రైనింగ్ లో కూడా మీరు 4+ పెట్టుకోవడానికి, 3+ పెట్టుకోవడానికి ఎటువంటి అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది క్లియర్ గా ఇస్తాము. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 2.5 to 3 months పడుతుంది. ఓకే, ఈ మ్యూసాఫ్ట్ ని ఎవరైనా నేర్చుకోవచ్చు, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలానే నాకు 97 లో నాది డిగ్రీ అయిందండి, ఇప్పుడు నేను నేర్చుకోవచ్చా, లేకపోతే 2000 లో డిగ్రీ అయిందండి, కొద్దిగా ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. ఎందుకంటే చాలా కెరియర్ గ్యాప్ ఉంది కదా, తక్కువ ఉంటాయి. అదే 2010, 12, 15 ఇలా పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే ఏదో చెప్పి మేనేజ్ చేయొచ్చు లోపల ఇంటర్వ్యూలో. అంతే తప్పించి మీరు 97 లో 95 లో
పాజిటివ్. కొంతమంది అడుగుతూ ఉంటారు అనమాట, ఎవరైనా ఓకే. సో మినిమం ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యి, లేకపోతే డిగ్రీ కంప్లీట్ ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్యాప్ ఉన్న వాళ్ళకి, 7 సంవత్సరాలు గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో తర్వాత చూసుకున్నట్టయితే ప్రీ రిక్వెస్ట్. సో మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండి మీకు సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలని ఇంటెన్షన్ ఉండి రోజుకొచ్చి మినిమం 5 నుంచి 6 గంటలు 5 నుంచి 6 గంటలు కూర్చుని ప్రాక్టీస్ చేసే ఉద్దేశం ఉంటే ప్రీ రిక్వెస్ట్ ఏమీ అవసరం లేదండి. మీకు ఏదైతే నాలెడ్జ్ కావాలో ఈ మ్యూసాఫ్ట్ నేర్చుకోవడానికి ఏదైతే ప్రీ రిక్వెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మన ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇంకా ఈ నాలెడ్జ్ అంటే ఇక్కడ చూసుకున్నట్టే బేసిక్ నాలెడ్జెస్ ఏపీఎస్ గురించి, రెస్ట్ అంటే JSON ఫార్మాట్, XML గురించి, సో సో ప్రోటోకాల్స్, SOAP, ఏపీఎస్ గురించి, వీటి గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఏ నాలెడ్జ్ లేకపోయినా మెయిన్ గా వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ కోసం ట్రై చేయాలని ఇంటెన్షన్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొద్దిగా బాగుండాలి, లేకపోతే వాటిని డెవలప్ చేసుకోవాలి. ఈ 4 ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ సాఫ్ట్వేర్ పోస్ట్ అయినా అవైలబుల్. ప్రీ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసారు, బేసిక్ జావా రికమెండెడ్ అన్నారు. జావా నేర్చుకోవడానికి 8 నెలలు పడుతుంది మనకి, జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి 3 మంత్స్ పడుతుంది. ఇవేమీ అవసరం లేదు, ఏవైతే కావాలో అవన్నీ. ఇది మ్యూసాఫ్ట్ అనేది లో కోడ్ ప్లాట్ఫామ్ అంట, చాలా తక్కువ కోడింగ్ వాడుతూ ఉంటాం. అందుకని మనం జావా మొత్తం నేర్చుకున్న తర్వాత మ్యూసాఫ్ట్ నేర్చుకోవాలనే ఇంటెన్షన్ మీకు అవసరం లేదు. ఓకే. సో తర్వాత చూసుకున్నట్టయితే ఈ కోర్స్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తూ ఉంటాం. లేటెస్ట్ ఇంటర్వ్యూస్ పడే దాన్ని బట్టి, ఇంటర్వ్యూస్లో అడిగే కాన్సెప్ట్ని బట్టి కోర్స్ కంటెంట్ కూడా మనం మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాము. ఒక్కోసారి కాన్స్టెంట్ గా కూడా ఉంటుంది. ఇది మీకు రెగ్యులర్ గా ఫ్యాకల్టీ డెమో తీసుకునేటప్పుడు ఈచ్ అండ్ పాయింట్ ఏమేమి చెప్తారు అనేది మీకు డెమోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత చూసుకున్నట్టయితే డెమో వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ మన మహేష్ గారు చెప్పిన ఈ 2 డెమో వీడియోస్ 1 గంటన్నర ఉంటాయి. ఈ 2 డెమోస్ డెమోను ఫస్ట్ క్లాస్ ఇది. ఈ 2 పర్ఫెక్ట్ గా విన్నారంటే మీకు మ్యూసాఫ్ట్ గురించి మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఓకే. సో తర్వాత మీకు ఈ లైవ్ డెమోకి రిజిస్టర్ అవుదాం అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ లైవ్ డెమో ఉంది కదా, దీనికి కొడితే మనకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ ఫామ్ లో రిజిస్టర్ కండి, లేదనుకుంటే రిజిస్టర్ దగ్గర ఇక్కడ కూడా మీరు ఎంటర్ చేసి, ఎందుకంటే కొద్దిగా ఈ ఫామ్స్ అనేవి సెక్యూర్ గా ఉంటాయి. సో తర్వాత చూసుకున్నట్టయితే సర్టిఫికేషన్స్ మెయిన్ గా మనకి ఎక్కువగా ఏంటంటే చాలా మంది 3 years 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేసేటోళ్ళు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 3 years జావా మ్యాచ్ చేశారు అనుకోండి, 3 years జావా తీసేసి 3 years మ్యూసాఫ్ట్ మ్యాచ్ చేసినట్టు పెట్టి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు కొద్దిగా జెన్యునే. లేదు 3 years ఖాళీగా ఉండి ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేసేటోళ్ళు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఎక్కడ తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా మేము చెప్తాము. నేనైతే ప్రొవైడ్ చేయను, ఎక్కడ తెచ్చుకోవచ్చో చెప్తాము. మీకు సబ్జెక్ట్ అయితే మాత్రం క్లియర్ గా నాలెడ్జ్ వచ్చేటట్టు మీకు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఏమేమి ఇంటర్వ్యూస్ అడుగుతారు ఏంటి అవన్నీ కూడా మన ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే. సో మీకు ఈ మ్యూనిసాఫ్ట్ సర్టిఫికేషన్ లో లెవెల్ 1 MCD లెవెల్ 1 అని, లెవెల్ 2 అని, లెవెల్ 3 అని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇవి కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి సర్టిఫికేషన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే 250 ఇది వరకు లెవెల్ 1 అనేది ఫ్రీ ఇచ్చేవాడు. ఓకేనా. ఇప్పుడు అలా ఫ్రీ అవ్వకుండా $295 అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. $295. సో మీరు 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ సర్టిఫికేషన్స్ చేసుకుని మన ట్రైనింగ్ తర్వాత మీరు లెవెల్ 1 సర్టిఫికేషన్ మీ ఓన్ గా క్రాక్ చేసుకోగలుగుతారు. ఇంతవరకు అయితే ఫ్రీ ఇచ్చేవాళ్ళు, వోచర్ ఉండేది లెవెల్ 1 సర్టిఫికేషన్ కి. ఇప్పుడైతే లేదు, సర్టిఫికేషన్ కి ఫ్రీ సర్టిఫికేషన్ అయితే ఇప్పుడు మళ్ళీ రేపొద్దున ఏమైనా ఫ్రీ సర్టిఫికేషన్ పెడతారేమో నాకు ఐడియా లేదు, ప్రెసెంట్ డే అయితే లేదు. ఓకే. ఇక్కడ ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వాళ్ళు సర్టిఫికేషన్ పెట్టుకుంటే ఏంటంటే నాకు రిజ్యూమ్ లో ఫస్ట్ మెన్షన్ చేస్తాం కదా లెవెల్ 1 సర్టిఫైడ్, లెవెల్ 2 సర్టిఫైడ్ అని చెప్పి. ఇక్కడ మన నౌకరీ మాస్టర్ లో కానీ లింక్డ్ఇన్ లో కానీ ప్రొఫైల్ అప్డేట్ చేసేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చూస్తారు, ఓకే ఇతను లెవెల్ 2 సర్టిఫైడ్, ఇతన్ని ముందు ఇంటర్వ్యూ చేస్తామని ముందుగానే ఎవరైతే సర్టిఫికేషన్ చేస్తున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత సర్టిఫికేషన్ లేని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు సాఫ్ట్వేర్ సైడ్ 100% జాబ్ కొట్టుకోవాలని ఇంటెన్షన్ ఉంటే మాత్రం మీరు నేను సర్టిఫికేషన్ చేయమనే రికమెండ్ చేస్తాను. సర్టిఫికేషన్ ఇది మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఇచ్చే కాదు, నేను సాఫ్ట్లోనే మనం రిజిస్టర్ అయ్యి ఈ సర్టిఫికేషన్స్ అనే అక్కడ చేసుకోవాలి. ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎక్కువగా మ్యూనిసాఫ్ట్ అనేది సేల్స్ ఫోర్స్ CRM మీద వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది నేర్చుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ సో మెనీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మెయిన్ గా అందరూ చేసేది అయితే లెవెల్ 1 సర్టిఫికేషన్ ఎక్కువ మంది చేస్తారు. సో ఏమంటున్నారు, మ్యూనిసాఫ్ట్ సర్టిఫైడ్ డెవలపర్ సర్టిఫికేషన్, మ్యూనిసాఫ్ట్ సర్టిఫైడ్ డెవలపర్ అంట. ఇక్కడ సర్టిఫైడ్ డెవలపర్ లెవెల్ 2 ఎక్స్పీరియన్స్ మ్యూనిసాఫ్ట్ డెవలపర్స్. ఇక్కడ మ్యూనిసాఫ్ట్ సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్, మ్యూనిసాఫ్ట్ సర్టిఫైడ్ ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్ లెవెల్ 1 అని, ఇది వచ్చి $400 ఉంది. అలాగే సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్ట్ లెవెల్ 1 ఇది కూడా $450 ఉంది. మ్యూనిసాఫ్ట్ సర్టిఫైడ్ స్పెషలిస్ట్ సర్టిఫికేషన్స్. ఈ ప్రైజెస్ అనేది మారొచ్చు. ఓకే, ప్రైజెస్ అనేది మారొచ్చు. ఎక్కువగా సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ కూడా ఈ సర్టిఫికేషన్ చేస్తూ ఉంటారు సాలరీ హైక్ గురించి.
జాబ్ మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్లో మెయిన్ టూల్స్ చూసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ సైడ్ ప్రెసెంట్ ఉన్న డేస్లో ఎక్కువగా డెల్ భూమి, న్యూసాఫ్ట్, టిప్కో కొద్దిగా తగ్గింది. ఇంకా సో మెనీ మిడిల్ వేర్లు అయితే దాదాపుగా మంచి టాప్ లెవెల్ మిడిల్ వేర్స్ అయితే ఒక 15-16 ఉన్నాయి. కాకపోతే వీటన్నిటి మీద కొద్దిగా ఈజీగా ఉండి మనం ఈజీగా నేర్చుకునే టూల్ మాత్రం న్యూసాఫ్ట్, డెల్ భూమి, వర్కెట్ ఇవి కొద్దిగా ఈజీగా ఉంటాయి అనమాట. అలాగే మార్కెట్ ని కూడా న్యూసాఫ్ట్ అనేది మార్కెట్ ని బాగా ఆక్యుపై చేసింది. ఎందుకు ఆక్యుపై చేసింది అంటే సేల్స్ ఫోర్స్ వాడు న్యూసాఫ్ట్ ఆక్యుపై చేసుకున్నాం. సేల్స్ ఫోర్స్ ఇంతవరకు సిఆర్ఎం లో మార్కెట్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం అన్ని ఇండస్ట్రీలు మొత్తాన్ని 75% సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఆక్యుపై చేసింది. ఓకే, ఇప్పుడు కొద్దిగా అటు ఇటు మూవ్ అవుతా ఉంటారు కానీ సేల్స్ ఫోర్స్ కి ఎక్కువ కంపెనీస్ వాడుతున్నారు. అందుకని వాళ్ళు ఈ మిడిల్ వేర్ కి ఇదే వాడండి అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అందుకని న్యూసాఫ్ట్ ని ఎక్కువ కంపెనీస్ వాడుతూ ఉంటాయి అనమాట. మనకి జాబ్స్ కూడా రెగ్యులర్ గా మనకి జాబ్స్ పడతా ఉంటాయి అనమాట. అదే 2019-20 ఆ టైంలో అయితే నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నట్టు న్యూసాఫ్ట్ మీద జాబ్స్ వచ్చింది. ఈ కంటెంట్ అంతా కూడా ఒకసారి చూడండి, మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. అలాగే మీకు ఈ న్యూసాఫ్ట్ కమ్యూనిటీ, మన న్యూసాఫ్ట్ కమ్యూనిటీ కూడా ఉంది. ఏదైనా జాబ్స్ నోటిఫికేషన్ పడ్డా ఇవన్నీ కూడా ముందు మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ కి షేర్ చేస్తాము. తర్వాత వాట్సాప్ గ్రూప్ లో కమ్యూనిటీలో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, తర్వాత ఆల్టర్నేటివ్స్ చూసుకున్నట్టయితే డెల్ భూమి, ఇన్ఫర్మేటికా, ఐబిఎం యాప్ కనెక్ట్ అంటారు అనమాట. ఐబిఎం కనెక్ట్ అంటాం. అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్ లాజిక్ యాప్స్, అలాగే క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఓఎసి, వర్క్యాట్, టిప్కో క్లౌడ్ ఇంటిగ్రేషన్, అపాచీ, క్యామెల్ ఇవన్నీ కూడా కాంపిటీటర్స్. కానీ ఎక్కువ మార్కెట్ అయితే మాత్రం న్యూసాఫ్ట్ ఎక్కువ మార్కెట్ ఆక్యుపై చేసింది. అలాగే డెల్ భూమి ఏంటంటే లో కోడ్ ఫాస్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బెస్ట్ ఫర్ మిడ్ మార్కెట్ కంపెనీస్, క్లౌడ్ హెవీ ఇంటిగ్రేషన్స్ పర్పస్ డెల్ భూమిని వాడుతూ ఉంటారు. మనం న్యూసాఫ్ట్ ని మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో మీరు ఏ టూల్ నేర్చుకున్నా సరే మార్కెట్ బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నాయితే డెల్ భూమి కూడా బాగా ట్రెండ్ లో ఉంది. అలాగే వర్క్యాటో బాగా లో కోడ్ అనమాట. వర్క్యాటో తర్వాత డెల్ భూమి ఒకటి బాగుంది, న్యూసాఫ్ట్ ఒకటి బాగుంది. ఇవి ఏంటంటే ఐబిఎం యాప్ కనెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ చాలా తక్కువ, ఇప్పుడు టూల్స్ ఇవి. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే ఈజీ ఆఫ్ యూస్, మీడియం, ప్రైజింగ్, ఎక్స్పెన్సివ్. సో న్యూసాఫ్ట్ అనేది కాస్ట్లీనే. డెల్ భూమి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఎక్కువ ఒక్కోసారి ఈ మ్యాషన్ అనే కంపెనీని ఇప్పుడు ఏదో అందులో కొన్ని సర్వీసెస్ ని ఇది తీసుకుంది. అప్పటి నుంచి కొద్దిగా కాల్స్ పెట్టింది ఈ వీక్ లో. కానీ ఇప్పుడు కాన్స్టెంట్ గా ఉండేది న్యూసాఫ్ట్ అయితే ఎక్కువగా కాల్స్ ఉంటాయి. అజూర్ లాజిక్ యాప్స్ ఒకవేళ మీరు అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు న్యూసాఫ్ట్ మీద నేర్చుకుని జాబ్ చేసుకునేటప్పుడు ఈ అజూర్ లాజిక్ యాప్స్ లేకపోతే డెల్ భూమి కూడా నేర్చుకుంటే మీకు కొద్దిగా శాలరీ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ సిమిలర్ టూల్స్. అంటే ఒక టూల్ కానీ పర్ఫెక్ట్ ఏమన్నా మిగతా అనేది మనం ఆ సాఫ్ట్వేర్ కి రిజిస్టర్ అయిపోయి మనం అక్కడ చూసి ప్రాక్టీస్ చేసుకోగలుగుతాం. ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఒక టూల్ మనం పర్ఫెక్ట్ అయితే. అలాగే యూజ్ కేసెస్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఈఐ ప్రాబ్లమ్, సైలెంట్ ఈఆర్పి, న్యూసాఫ్ట్ ఇంటిగ్రేషన్స్ ఇన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, శాప్ నుంచి సేల్స్ ఫోర్స్ సింక్, వరాకిల్ ఈఆర్పి, వరాకిల్ హెచ్సిఎం, ఎక్సీ మెయిన్ ఫ్రేమ్స్ టు క్లౌడ్. సో ఇవన్నీ కూడా మనకి యూజ్ కేసెస్. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. అంటే మీకు ముందు ఈ డెమోస్ వినేసేయండి. ఇక్కడ నేను డెమోస్ పెట్టాను కదా, ఫ్యాకల్టీ డెమోస్, ఆ రెండు కానీ విన్నారంటే మీకు ఫుల్ ప్లెజర్ క్లారిటీ వస్తుంది. తర్వాత ఆ యూస్ కేసెస్ మీకు ఎక్కువగా మీ రెజ్యూమ్ లో పెట్టుకుంటూ ఉంటారు కదా, మీ డే టు డే యాక్టివిటీ ఎలా ఉంటుంది, ఏమేం చేశారంటే దానికి యూస్ కేసెస్ లో కొన్ని మీకు యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మెనీ యూస్ కేసెస్ ఉంటాయి. సో ఇది మన దగ్గర ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు. అలాగే డ్యూరేషన్ వచ్చేసి 2.5 to 3 months ఉంటుంది. కొద్దిగా పెద్ద కోర్సే. అంటే చాలా మంది ఏమడుగుతారంటే 25 days లో అయిపోతుంది కదా వేరే ఇన్స్టిట్యూట్స్ అని అడుగుతారు. కానీ అవి ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి అది మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇంతవరకు మార్కెట్ బాగున్నప్పుడు, అంటే మార్కెట్ అంటే కొత్తగా వచ్చింది కదా సాఫ్ట్వేర్, ఊరికి నేర్చుకున్న వాళ్ళని తీసుకునేటోళ్ళు. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే 30 days ట్రైనింగ్ ఇచ్చేసి ఇంటర్వ్యూస్ కు వెళ్ళిపోయాడు, వాళ్ళు జాబ్ కొట్టాడు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఓల్డ్ అయిపోయింది కదా సాఫ్ట్వేర్, అంటే ఫ్రెష్ గా ఏం లేదు కదా. అందుకని ప్రతి కంపెనీ బాగా డీప్ గా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాయి. ఆ డీప్ గా ఇంటర్వ్యూ చేసింది మనం క్రాక్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా మీకు 2.5 months ట్రైనింగ్ కావాలి. అలాగే రోజుకొచ్చి ప్రతిరోజు 4 నుంచి 6 గంటలు కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఫ్రెషర్ గా కూడా కొన్ని కంపెనీస్ అడుగుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు బీటెక్ పాస్ అయ్యి మీకు జావా, డాట్ నెట్ ఇలాంటి కోర్సు చేయి, అస్సలు ఇంట్రెస్ట్ లేకపోతే, కానీ మాక్సిమం మీరు పైథాన్ కానీ, ఇది ఫ్రెషర్స్ అయితే పైథాన్ కానీ, రియాక్ట్ కానీ ఇలాంటి కోర్సులు ప్రిఫర్ చేయండి. లేదా అసలు మాకు కోడింగ్ అర్థం కావట్లేదు, మా వల్ల కాదు అనుకుంటే న్యూసాఫ్ట్ నేర్చుకోవచ్చు. నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. కాంపిటీషన్ పెద్దగా ఉండదు. అంటే అందరికి ఇదే చెప్తాం కదా, న్యూసాఫ్ట్ ఫ్రెషర్ గా తక్కువ ఉంటాయి ఛాన్సెస్ అని. చాలా మంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు, కోడింగ్ వెళ్ళిపోతారు. మీరు నేర్చుకుంటే మీకు ఛాన్సెస్ అనేది దొరుకుతాయి. ఓకే, ఇంకా
మీకు దీనికి ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే 9985269518 లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ కాండి. అలాగే ఇక్కడ వాట్సాప్ కమ్యూనిటీ కూడా పెట్టాను. ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోకి కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదంటే నా నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొద్దిగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ కొద్దిగా షేర్ చేయండి. అలాగే మీ ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ ఉంది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇంకా సో మెనీ కోర్సుల గురించి ఫ్యాకల్టీలు చూస్తున్నాను. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆన్లైన్లో టీచ్ చేసే ఇంట్రెస్ట్ ఉందంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయమనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.